మేము ఆహ్వానం పలుకుతా ఉన్నాం. సో ఇప్పుడే ఒక ప్రతిజ్ఞ కూడా చేయడం జరిగింది. మేమందరం కూడా ఇందులో భాగస్వాములమై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్తా ఉన్నాం. రేపు 2వ తారీఖు, నాకు తెలిసి రేపు 12వ తారీఖు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక ట్రైనింగ్ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. అందరూ ప్రజాప్రతినిధులు ఆ రోజు నాతో నా నియోజకవర్గంలో ఉన్న మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు. సో మేమందరం కూడా ఆ రోజు జిల్లా హెడ్ క్వార్టర్ జరిగి ఈ ట్రైనింగ్ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నాం. ఏప్రిల్ 2వ తారీఖు నుంచి గ్రామ సభలు కూడా నిర్వహిస్తాము. సో ఏప్రిల్ 2వ తారీఖు ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభ పెట్టి ఆ గ్రామానికి సంబంధించిన సమస్యలు, ఆ గ్రామానికి అందిస్తున్న సంక్షేమ పథకాలు, ఈ ఇష్యూస్ అన్ని కూడా ఆ రోజు గ్రామ సభలో డిస్కస్ చేస్తాము. తర్వాత మండల సభ ఉంటుంది, అదేవిధంగా నియోజకవర్గంకి సంబంధించిన సభ ఉంటుంది, జిల్లా హెడ్ క్వార్టర్లో మీటింగ్ ఉంటుంది, తర్వాత ఫైనల్గా స్టేట్ లెవెల్. సో ఇది ఈరోజు అంటే మార్చ్ 6వ తారీఖు నుంచి జూన్ 12th వరకు ఈ 99 డేస్ ప్రణాళికలో ఈ 10 అంశాలను ప్రధానంగా తీసుకొని మేము చర్చించి ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా మా ప్రజాప్రభుత్వం పనిచేస్తూ ముందుకు పోతున్నాము. దీంట్లో అందరూ భాగస్వాములు కావాలని చెప్పేసి ఇంతటి చక్కటి కార్యక్రమానికి సహకరిస్తున్న అధికారులకు, అదేవిధంగా ఇతర మిత్రులందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రత్యేకంగా మీడియా మిత్రులను కూడా నేను ఈ సందర్భంగా మీరు ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో ఈ 99 డేస్ యాక్షన్ ప్లాన్లో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని నా నియోజకవర్గంలో ముఖ్యంగా ఉన్న మీడియా మిత్రులందరికీ, అట్లా అంటే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నేను ప్రత్యేకంగా ఈ సందర్భంగా ఆహ్వానం పలుకుతా ఉన్నా. మీ భాగస్వామ్యం కూడా ఇందులో ఉండాలి. మేము చేస్తున్న పనులన్నీ కూడా ప్రజల కోసం చేస్తున్న పనులన్నీ కూడా ఈ ప్రణాళికలో మేము ముందుకు పోతా ఉన్నదాన్ని మీరు ప్రజలకు చేరవేసే విధంగా ప్రతిరోజు చేపట్టే కార్యక్రమాలలో మీరు ఖచ్చితంగా మీ భాగస్వామ్యం ఉండాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పకుండా దీన్ని విజయవంతం చేయడానికి అందరం కూడా కంగరం కట్టుకొని ముందుకు పోతాను. దీన్ని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నది నా నియోజకవర్గ ప్రజలకు. ఇది మనకు ఒక గొప్ప అవకాశం. మున్సిపాలిటీ విషయానికి వస్తే మున్సిపాలిటీలో ఏ విధంగా మనం పరిసరాల పరిశుభ్రత, అదేవిధంగా ఫైల్స్ క్లియరెన్స్, ఇంకా దాని ఇతరత్ర ఇష్యూస్ ఏమున్నా పరిష్కారం చేయడానికి మీ సహకారం అందించండి. మీరు ఏదైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురండి, తప్పక పరిష్కారం చేద్దామని ఈ సందర్భంగా మాటిస్తున్నా. పార్టీలకు అతీతంగా చేపడుతున్న కార్యక్రమం ఇది, ప్రభుత్వ కార్యక్రమం. ఈ ప్రభుత్వ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని మరొకసారి మీ అందరినీ కూడా మీ ద్వారా కోరుతా ఉన్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.